ఏ కర్మ ఫలితాలు, ఏ కర్మకాండ, ఏ కర్మయోగం బ్రహ్మని సృష్టికర్మకి ప్రేరేపించిందో, విష్ణువును అవతారాలు ఎత్తవలసిందే, కష్టమో నష్టమో పడవలసిందే అని ఆజ్ఞాపించిందో, శివుణ్ణి సైతం భిక్షాటనం చేసుకునేలా చేసిందో, సూర్యుని నిత్యము ఆకాశంలో తిరగక తప్పని పరిస్థితి కల్పించిందో అటువంటి కర్మదేవతకి నమస్కారం అన్నాడు. అదే విధి అంటే. మనం బ్రహ్మదేవుడు అని చెప్పేస్తాం, కానీ విధి అంటే కర్మదేవత. అప్పుడు లోకమంతా కర్మల మీదే ఆధారపడింది కదా, ఇక దేవుడు ప్రమేయం ఏమిటి అని అడిగాడు జైమిని. దానికి సమాధానంగానే ఉత్తరమీమాంస వచ్చింది, ఇప్పుడు కూడా వస్తుంది. దేవుడు ప్రమేయం ఉంటుంది, లేకుండా ఎలా ఉంటుంది? సూర్యుడు ప్రమేయం ఉంటుంది లోకంలో అన్ని పనులు జరగడానికి. కానీ సూర్యుడు కారణం అంటే అలాగా? సూర్యుని వెలుతుల్లో చూసి పుస్తకాలు చదువుకునేవాడు ఒకడున్నాడు, దొంగతనం చేసేవాడు ఒకడున్నాడు. రెండింటికి సూర్యుడు కారణం కాదు. సూర్యుడికి శిక్ష వేరు కదా. పుస్తకాలు చదివిన వాడికే పరీక్షలో ఫలితాలు వస్తాయి, దొంగతనం చేసిన వాడికి శిక్ష వస్తుంది. కానీ ఈ రెండు పగలే జరిగాయి. పగలు సూర్యకాంతి కారణంగానే జరిగాయి. చీకట్లో అయితే అతను పుస్తకం చదవలేడు. ఈయనేదో ఒకవేళ ఆయన అనుకున్నది ఆయన చేసేవాడు ఉన్న దానికి అది కారణమైంది. రాత్రి దొంగతనం చేయొచ్చు, పగలు కూడా చేసేవాడు ఉన్నాడు, దానికే ఉంది. మంచి పనైనా చెడ్డ పనైనా చేయడానికి సూర్యకాంతి కారణం అవుతుంది. అంటే సూర్యునికి శిక్ష వేస్తారా, సూర్యునికి సన్మానం చేస్తారా? ఇదే భగవంతుడి విషయంలో. భగవంతుడు సూర్యుడు లాంటి వాడు, భగవంతుడు ప్రత్యేక, సూర్యుడు ప్రత్యక్ష దైవం. ఆయన వెలుగుతున్నాడు, ఆయన జ్యోతి వెలుగుతోంది, ప్రపంచమంతా వెలుగుతోంది, ప్రతి వస్తువులో ప్రతి జీవులో వెలుగుతోంది. మనం దాన్ని ఎలా వినియోగించుకుంటామనేది మనకి సంబంధించిన విషయం ఆయన చెప్పడు. చేసిన దానికి ఫలితం వస్తుంది. ఒక దీపం వెలుగుతుండగా 100 పనులు జరిగితే 100 పనులకి 100 ఫలితాలు వస్తాయి. దీపానికి ఏముంటుంది? వెలగడం తప్ప. ఇది సిద్ధాంతం. అంచేతనది గ్రహించు ధర్మరాజా. అంచేత అందరూ కారుకు ఎవరికి ఇప్పుడు ఆ బ్రాహ్మణ స్త్రీ పాము విషయంలో ఏం చేయాలి? ఆ కుర్రాడి కర్మ చివరికి ఇప్పుడు వాడిని పోయిన వాడిని రేపు అడుగుతారు ఆ విషయం. అది అనివార్యంగా అలా జరిగింది అంటే అంతే, ఇంకా దాన్ని వదిలే ఆ విషయం. కానీ పాములా కాకుండా మన ప్రాథమికంగా మనుషులు, రైలు ప్రమాదాలు ఉంటాయి, అందరికీ పోయే యోగం ఉండి పోయారండి, కుదరదండి. ఆ మాట రైల్వే మేనేజర్ మాట్లాడకూడదండి. మనం ఏదో సరిపెట్టుకోవచ్చు, కానీ వాళ్ళు చర్యలు తీసుకోవాలి. ఈ సిద్ధాంతాలు చెబితే ఎలా ఒప్పుకుంటారు? ఎక్కడ జరిగింది? సిగ్నల్ లోపమా, డ్రైవర్ లోపమా, ఏమిటి? నది పొంగిందంటే ఎందుకు జరిగింది? ఎందుకు మనం గ్రహించలేకపోయాం? అక్కడ ఏమున్నాయో చూసుకోవాలి, సరి చేసుకోవాలి. అక్కడ వేదాంతం చెప్పేసి తప్పించుకోకూడదు. మనకి ఇష్టం లేని పరిధిన జరిగితేనేమో పెద్ద వాదించడం, మనకి ఇష్టమైన జరిగితే వేదాంతం అంటే ఎలాగా? మన చేతుల్లో లేని దాన్ని సరిపెట్టుకోవడానికే ఈ వేదాంత చర్చ. ఎందుకంటే మనం ఎంత ప్రయత్నం చేసినా కొన్ని కావు. దానికి లెక్క ఇదే ఇప్పుడు ధర్మరాజు అడుగుతున్నాడు. అంచే ధర్మరాజా, నువ్వు కూడా నిమిత్త మాత్రుడివేనయ్యా అన్నాడు. ఎంత ప్రయత్నం చేసినా కొన్ని కావంటారా? దైవానుగ్రహం ఉండవలసిందే అంటారా? అలాగని దైవానుగ్రహంతో ఏమవ్వదు, ప్రయత్నం చేయాలంటారా? నాకు అర్థం కావట్లేదండి. అందుకే నాకు ఒక అనుమానం వస్తుంది. విశ్వామిత్రుడు చాలా ప్రయత్నం చేశాడు కదా, ఆయన చివరికి బ్రహ్మర్షి అయ్యాడు కదా, ఆయన కథ నాకు ఒకసారి చెప్పండి అన్నాడు. భీష్ముడు కూడా చాలా ఆనందించాడు. నిజమేనయ్యా, ఆయన కథ చెప్పుకోవలసింది. నువ్వు గమనించు, ఆయన వశిష్ఠుని మీద కోపంతో తపస్సు మొదలెట్టాడు. అది రజోగుణం అంటారు. తనంతట తాను సంతృప్తి చెంది తపో మార్గంలోకి వెళ్ళలేదు. వశిష్ఠుని మీద కోపంతో వెళ్ళాడు, యుద్ధం చేశాడు, ఓడిపోయాడు. రాజర్షి కంటే బ్రహ్మర్షి గొప్పవాడు కాబట్టి బ్రహ్మర్షి అవుదామని రాజ్యం వదిలేశాడు, కొడుకులకు అప్పగించాడు. ఈయన తపస్సులో పడ్డాడు. ఒక దిక్కున తపస్సు చేశాడు. మేనక వచ్చింది, ఒయ్యారాలు ఉరికించింది. మన వారు 10 ఏళ్ళు సెలవు పెట్టారు తపస్సుకి. ఇంకంతే, ఇంక ప్రెగ్నెన్సీ లేవే. 10 ఏళ్ళు పెట్టారు. ఏమన్నారు ఇప్పుడు? ఇది ఎవరు చెప్పండి? తపో మార్గం దైవ మార్గమే. కానీ ఈయన మేనక వాళ్ళలో పడితే దేవుడు ఏం చేస్తాడు? కానీ విశ్వామిత్రుడు సహజంగానే పురాణాల్లో ఆ కథ చూసుకున్న చిత్రంగా ఈ దిక్కును కూర్చోబెట్టి కొంచెం దిక్కు లోపం కాదు, దిక్కు మారని మన బుద్ధి లోపం. నేను విశ్వామిత్రుడు గోత్రీకుడుగానే చెబుతున్నా. మా ఋషి అంటే మాకు గౌరవమే, కానీ వ్యవహారమే. మనవాడు కాబట్టి సమర్థించద్దు. తప్పు తప్పే, ఒప్పు ఒప్పే. వర్గాలు పనికిరావండి ఎప్పుడు. వర్గాలు ఉండబట్టే లోకం చెడిపోతుంది. ధర్మం మాట్లాడండి, జ్ఞానం మాట్లాడండి. ఆ వ్యక్తి ఈ వ్యక్తి అని మాట్లాడద్దు. కులాలు అసలే రావద్దు, శాఖలు అసలే రావద్దు. చాలా పొరపాటు అది. మా ఋషి విశ్వామిత్రుడు, కానీ తప్పు తప్పే, ఒప్పు ఒప్పే. చరిత్ర తెలిసిపోతుంది. మేనక వల్ల పడమని ఎవరు చెప్పారండి? 10 ఏళ్ళు మానేశాడు, కాపురాలు చేస్తూ కూర్చున్నాడు అక్కడ. పోనీ బాధ్యత కలిగి ఏమైనా పుట్టిన పిల్లని పోషించారా? ఆవిడ దారిని ఆవిడ వదిలేసింది, ఈయన దారిని ఈయన వదిలేడు. పాపం కాదండి? ఇది తేడా. ఇప్పుడు ఒక్క క్షణం విరామం. అటువంటి మరి రెండో విశ్వామిత్రుడు మళ్ళీ రెండో దిక్కున తపస్సు చేశాడు. అప్పుడు త్రిశంకు అనేటువంటి రాజు
వశిష్ఠుడు కాదంటే వచ్చి నాకు బొందితో స్వర్గానికి వెళ్ళాలి, ఇది రజోగుణం. ఇది వశిష్ఠుడు కాదన్నాడు అంటే అర్థం ఏమిటి? అంత మహర్షి కాదన్నాక ఈయన ముందు కాదని అన్నాడు ఈయన కూడా, ఈ పిచ్చి కోరికలు మానే అన్నాడు. కానీ వశిష్ఠుడు కాదన్నాడా, అయితే నేను ప్రయత్నం చేద్దాం అంటే ఇది ఒక పార్టీ కాదని ఇంకో పార్టీ టికెట్ ఇవ్వడం అంటే కదా ఇది. అసలు నేను మీకు గుర్తింపు లేకపోవడం ఏంటంటే భలేవారే మా దాంట్లోకి రండి, తీర్థం పుచ్చుకోవడం వెంటనే ఏమంటుంది? రాజకీయం. విశ్వామిత్రుడు అయితే ఏమిటి? రాజకీయం. మొదట తమోగుణం గమనించండి, మేనకతో గడపడం తమోగుణం, కామవాంఛలు. ఇక్కడ రజోగుణం పోటీ పడ్డాడు. సరిగ్గా విశ్వామిత్రుడు తపస్సు 3 దేశాల్లో ఎక్కడ విఫలమైందో ఎక్కడ సఫలమైందో గమనించిన మానవ జీవితం అంతా మా ఋషిలో ఉంటుందండి. విశ్వామిత్రుడు అంత గొప్పవాడు కాబట్టి గాయత్రీమాత ఆయనకి సాక్షాత్కరించింది. ఇది రజోగుణం, పోటీ పడ్డాడు. తన తపశ్శక్తి అంతా ఉపయోగించి ఈ త్రిశంకుడిని పైకి పంపుదామని చూశాడు. ఇంద్రుడు కిందికి తంతే మధ్యలోనే అట్టిపెట్టాడు. ఓ బ్రహ్మాండమైన అపరస్వర్గం సృష్టించాడు. ఏమిటి అంత పని ఎందుకు చేయాలి? దేని కోసం? వశిష్ఠుని మీద కోపం కాకపోతే దీనికి కారణం ఏదైనా ఉందా? అసలు మనం ఏదైనా ఒకదాన్ని సమస్యగా ఒక యుద్ధం చేశాం, పోరాడం, వాదించామంటే జ్ఞానం కోసం, ధర్మం కోసం. వ్యక్తుల మీద కోపంతో కాదు, వ్యక్తుల మీద ద్వేషంతో కాదు, ఉండకూడదు. మన హృదయాన్ని మనమే 100 సార్లు పరిశీలించుకోవాలి. ఒకవేళ లోపల ఏదైనా అటువంటి భావం ఉంటే అమ్మా అమ్మా నా హృదయంలోంచి ఇది తొలగించవమ్మా అని అమ్మవారిని కాళ్ళు ఎట్టుకుని ఏడవాలి. హృదయం నిష్కల్మషమే మొత్తం రంగాన్ని అమ్మవారు మనకు అనుకూలంగా మార్చేస్తుంది. నీకు ఎందుకురా నేను చూసుకుంటానుగా అంటూ ఆ చిత్తశుద్ధి అయినా ఉండాలి. అసలు అలా చేయడమే తప్పు, చిత్తశుద్ధి అయినా ఉండాలి కనీసం. తప్పు చేస్తాం జీవితంలో, రకరకాల చాపల్యాలు వ్యామోహాలు ఉంటాయి, దానికే ఉంది. మానవ మాతృడు విశ్వామిత్రుడు చేశాడు. అది ఆ రకంగా రెండో తపస్సు విఫలమైపోయింది. త్రిశంకుగా స్వర్గం దొరకల. మళ్ళీ తర్వాత 3వ దిక్కుకి వెళ్ళాడు. అప్పుడు అనుకున్నాడు, అప్పుడు కాస్త తెలిసి వచ్చింది, దిక్కులో ఏముందిలే మన బుద్ధిలో ఉంది కానీ అనుకున్నాడు. మరి ఇప్పుడు మనమేనా అంతే? బయలుదేరిన వేళ మంచిది కాదు, శకునం వచ్చిన వాళ్ళు ఇవన్నీ అనుకోకూడదండి. మనం సక్రమంగా చేసుకోవాలి పని. మన బుద్ధి మంచిదే ఉండాలి ముందు. అయినా రాకపోతే దైవానుగ్రహం లేదు, వదిలేయి, ఇంకా ఆలోచించుకో, ఇంకో ప్రయత్నం చేయి. 3వసారి మంచి మార్గంలో ఉన్నాడు. కానీ సునశ్శేపుడు అనేటువంటి బ్రాహ్మణ కుమారుణ్ణి ఒక రాజు బలి వేయడానికి సిద్ధపడ్డాడు. అతన్ని కాపాడడం కోసం గాయత్రి మంత్రోపదేశం చేశాడు. ఇది సాత్విక అహంకారం అంటారు దీన్ని. మంచి పని, ప్రాణం కాపాడడం మంచి పని. కానీ నీకెందుకు ఆ విషయం? తపస్సులో ఉన్నవాడికి ఇవన్నీ పట్టించుకుంటే ఎలాగండి? అందుకే ఇవన్నీ పట్టించుకోవాల్సి వస్తుందనే తపస్సులు ఎక్కువ హిమాలయ గుహల్లో గడిపోతారు. లేకపోతే వాడు రోజు దినపత్రిక చదివారనుకోండి, ఏదో ఒకటి మాట్లాడాలనిపిస్తుంది, ఇంకా తపస్సు ఎందుకు? అందుకని మంచి చెడ్డ ఏం ఉండకూడదు. తపస్సు అంటే చిత్తశుద్ధి, అది చిత్తం ఖాళీ అయిపోవాలి. మళ్ళీ మంచి విషయాలు ఉండడం తపస్సు కాదు, ఏమీ ఉండద్దు.